నమస్కారం. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. ఈ రోజున ఉమ్మడి గుంటూరు జిల్లాలో మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం అనే గ్రామంలో మేము గత మార్చి 14న ఆవిర్భావ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యావత్ ప్రపంచం తెలుసు ఆ రోజున ఏం జరిగిందనేది. కానీ తీసుకొచ్చి ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకుని ఆ కమ్యూనిటీ హాల్కి కృష్ణదేవరాయని నామకరణం చేసుకుంటే తక్షణమే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు అది పంచాయతీ భవనం, మీకు దానిలో పర్మిషన్స్ లేవని చెప్పేసి దాన్ని లాగేసుకుని దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కమ్యూనిటీ హాల్ అని పెట్టాడు. అంటే ఈ రాష్ట్రంలో ఏ బిల్డింగ్ ఉన్నా ఏది ఉన్నా కానీ దానికి రాజశేఖర రెడ్డి పేరో లేకపోతే జగనన్న గారి పేరునో ఉండాలి. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇంకా ఎవరి పేర్లు ఉండటానికి లేదు, ఎవరి పేరు చర్చించుకోవడానికి లేదు. ఇక్కడ ఆ పర్వంలో వచ్చి ఎంత దాకా వచ్చారంటే ఇవాళ ఆ ఊరు పల్లెటూరు, ఆ ఊరు నుంచి బయటికి వెళ్ళాలంటే లేదంటే ఆ ఊరిలో పండించినటువంటి ఆ పంటను వాళ్ళు తీసుకెళ్లాలంటే వాళ్ళ సొంత వెహికల్స్ మీద ఆధారపడి విజయవాడకి వెళ్తారు, గుంటూరుకి వెళ్తారు తప్పితే ఆ ఊరికి బయట నుంచి ఒక వెహికల్ కూడా వచ్చే అవకాశం లేదు, రాదు అసలు ఇప్పటివరకు కూడా. కానీ అలాంటి ఊరిలో మాకు 120 అడుగుల రోడ్డు కావాలి, వైండింగ్ చేస్తున్నామని ఒక దుర్బుద్ధితో ఒక ప్లాన్ ప్రకారం ఆ ఊరు ప్రజలు ఎల్లుని నిన్న ఉదయాన్నే వచ్చేసి పక్కన కొట్టేశారు. నన్ను అంటే ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఏ రకంగా ఉంటుంది, ఒక కులాల మధ్యన కుంపులాటలు పెట్టడానికి ఒక కులాన్ని టార్గెట్ చేస్తే ఏ రకంగా ఉంటుంది అంటే దానికి నిదర్శనం నిన్న ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి కూల్చివేతలు. అదే అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కానీ ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చే సలహాదారులను కానీ చూశారు. యావత్ మీడియా మొత్తం చూసింది. అక్కడ ఇవాళ వెళ్ళేదానికి ఏం జరుగుతుంది, అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి చుట్టూతో కంచేసుకుని ఒక 50 మంది పోలీసులు ప్రొటెక్షన్ పెట్టారు. అంటే చనిపోయిన విగ్రహానికి ఉన్నటువంటి విలువ బ్రతికున్నటువంటి మనుషులకి ఈ రాష్ట్రంలో విలువ లేదు. సో మనుషులున్న ఇళ్ళు ఏమైనా పగలు కొట్టేశారు పోలీసులు కాపలా పెట్టి, అదే ఒక ప్రాణం లేని విగ్రహానికి మాత్రం పోలీసులను కాపలా పెట్టి కంచెలు వేసుకున్నారు వాళ్ళ జనసేన వెళ్తుంటే. అదా ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్నది, అది తెలుసుకోమని చెప్పి జనసేన పార్టీ నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తున్నాం. ఏదో మమ్మల్ని ఆపాలని ప్రయత్నం చేశారు. ఎస్, వాళ్ళందరూ కూడా ఆ రోజున మాకు సహకారం అందించారు సభ పెట్టుకోవడానికి. దానికి అన్యాయంగా వాళ్ళని పగలు కొడితే పరామర్శించడానికి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాత్రి వచ్చి ఇక్కడ ఉండి ఇవాళ ఉదయం వెళ్దామనుకుంటే ఉదయాన్నే వచ్చేసారు పోలీసులు మొత్తం. 2 బెటాలియన్లు వచ్చేసి మమ్మల్ని లోపల ఆపుదామనా? మేము హెచ్చరిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ నేతలందరినీ కూడా. మీరు ఏదో కొన్ని ఆఫీసుల మీదకి వెళ్ళి పగలు కొడితే వాళ్ళు ఏదో చూస్తూ ఊరుకున్నారని చెప్పేసి జనసేన పార్టీ వాళ్ళని కూడా ఆపాలని ప్రయత్నం చేస్తే ఏమైందో వాళ్ళు చూసాం. ఇది జనసేన, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది జనసేన. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆపగలుగుతారు మీరేమన్నా మమ్మల్ని? ఏమేమి చూసాం కదా. రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తే నువ్వు ఇబ్బంది పడతావని చెప్పి చాలాసార్లు మా నాయకుడు చెప్పాడు. కానీ మమ్మల్ని రోడ్డు ఎక్కించాలని ప్రయత్నం మీరు చేస్తున్నారు. రోడ్డు ఎక్కితే ఏ రకంగా ఉంటుందో చూపించాము. ఇవాళ మరొకసారి హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడుగా వివరిస్తున్నటువంటి ఎవడైతే ఉన్నాడో సలహాదారుడు దేవుడు సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి, అరే బాబు నిన్నేదో ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చి మేపుతున్నారు, నువ్వేదైనా మంచి సలహా ఇస్తే జనం కూడా మెచ్చుకుంటారు. అంటే ఎట్లాగో జనానికి తెలుసు నువ్వు అంతకుముందు ప్రభుత్వం రాకముందు మీ నాయకుడికి ఏం సలహాలు ఇచ్చి అతను ఎట్లా పంపించావు 16 నెలలు తెలుసు. కానీ వాళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడే, అలాంటి వ్యక్తి కూడా నీ పిచ్చి సలహాలు ఇచ్చి మళ్ళా తీసుకెళ్ళిపోయి వెనక్కి పంపించే ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి ఆ వ్యక్తి కూడా చెప్తూ ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జనసేన అండగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక మార్పు రాజకీయాలు చేయడానికి వచ్చాడు తప్పితే మీకులాగా దాచుకోవడానికి దోసుకోవడానికి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి నాశనం చేయడానికి రాలేదని చెప్పేసి జనసేన తరపున చెప్తున్నాము. ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి గమనించండి. జనసేన ఒక మార్పు రాజకీయం కోసం వచ్చింది, జనసేన ఒక మంచి కోసం వచ్చింది, జనసేన ప్రజల మంచి చూడటానికి మంచి ఆకాంక్షలు వచ్చింది. కానీ మీకులాగా కూలగొట్టడాలతో మొదలుపెట్టి గొడ్డల పోటలతో మీ బాబాయిని చంపుకునేదాకా వచ్చే పార్టీ ఇది కాదని చెప్పేసి మరొకసారి ప్రజలందరూ కూడా గమనించమని చెప్పి చెప్తున్నాం. వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జనసేన పార్టీ నుంచి మీకు చేతనైతే పరిపాలన చేయండి, లేకపోతే ఇంకా 18 నెలల ఉందో మూసుకోండి. 18 నెలలు అయిపోయిన తర్వాత ఎట్లాకు ప్రభుత్వం ఖచ్చితంగా మారుతుంది, జనసేన ప్రభుత్వం వస్తుంది. జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ రకంగా మేము పరిపాలన చేయాలో చేసి చూపిస్తామని కూడా చెప్తూ రాష్ట్ర ప్రజలందరూ మరొకసారి వేడుకుంటున్నాం. రాష్ట్రంలో జరిగే పరిణామాలను మీరు గమనించాలని చెప్పేసి జనసేన పార్టీని కోరుకుంటూ జై జనసేన, జై హింద్. జరిగినటువంటి ఇప్పటం గ్రామంలో రోడ్లు వెడల్పు చేయాలని చెప్పేసి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇప్పటం గ్రామంలో అక్కడ ఉన్నటువంటి రైతులు స్వచ్ఛందంగా జనసేన పార్టీకి వాళ్లకు ఉన్నటువంటి పొలాలు ఇచ్చి జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరుగుతుంటే ఆ సభ విజయవంతమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కక్షగట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి ఇల్లు కూడా ఈరోజు కూలగొట్టారు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా అని మేము అడుగుతున్నాం. లేదు, ఈ రాష్ట్రంలో
జగన్మోహన్ రెడ్డి సపరేట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక దేశంగా చేసి ఆయన ఏమన్నా ప్రజాస్వామ్యం రాశాడా? గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలని పరామర్శించడానికి, వాళ్ళకి అండగా భరోసా ఉండడానికి వెళ్తుంటే పార్టీ ఆఫీసు బయట నుంచే ఆపడానికి ప్రయత్నం చేశారు. మేము చెప్తున్నాం, ఈ రాష్ట్ర ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే సిబిఐ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. కానీ మా నాయకుడు అలా కాదు. ప్రజలు పిలుపు ఇస్తే ప్రజల దగ్గరకు వచ్చి కలిసేటటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. రాజశేఖర రెడ్డి గారి బొమ్మేమో రోడ్డుకి అడ్డంగా ఉన్న అది మాత్రం కోల్చరు. ఈ రాష్ట్రంలో ప్రతి రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి బొమ్మలు ఎవరైనా ఉన్నాయంటే రాజశేఖర రెడ్డి గారి బొమ్మలు. జాతిపిత మహాత్మా గాంధీ గారి బొమ్మ మీకు ఏ అర్హత ఉందని చెప్పి ఈరోజు మీరు గాంధీ గారి బొమ్మ తీస్తారు. ఒక నిజాయితీపడు, దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి ఘనుడు, ఆయన బొమ్మను తీశారే, మీకు కనీసం గాంధీ గారి మీద విలువలు ఉన్నాయని అడుగుతున్నాను. ఎందుకు మీరు జనసేనను చూసి భయపడుతున్నారు? ప్రజాదరణలో పెరుగుతుందనే రోజు రోజుకి జనసేన పార్టీ లేదు. మీరు మీటింగ్లు పెట్టి మీ సాక్షి పేపర్ ద్వారా 175 నుంచి 175 కూడా మాకు వస్తాయని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరే చెప్తారు కదా మేము మాట తప్పు అని. మీరు ఎక్కిన కాడి నుంచి ప్రజలని మాట తప్పి మడమ తిప్పి మీరు ప్రజలని కలవకుండా ఈరోజు మీరు ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇక నుంచి జనవాణి అనే కార్యక్రమం కూడా 5 ప్రాంతాల్లో పెడితే ఆ దెబ్బకే మీరు ఉచ్చలు పోసుకున్నారే. ఇప్పుడు 26 జిల్లాల్లో కూడా జనవాణి కార్యక్రమం పెడుతున్నాం. రండి చూసుకుందాం. మీరు ఎంత మెత్త మొగోళ్ళైతే మమ్మల్ని ఆపండి. మమ్మల్ని ఆపే దమ్ము ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి ఉందా అని మేము అడుగుతున్నాం. ఇప్పటం గ్రామం సందర్శించడానికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కార్యాలయం బయటికి వస్తేనే పోలీస్ శాఖ వారు ఎందుకు అడ్డకిచ్చే ప్రయత్నం చేశారో సమాధానం చెప్పాలని ముందుగా డిమాండ్ చేస్తాం. ఇప్పటమేమన్నా పాకిస్తాన్లో ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళి అక్కడ ప్రజలను కలవడానికి? ఆంధ్రప్రదేశ్లో అసలు వ్యవస్థలు ఎవరికి అనుగుణంగా నడుస్తూ ఉన్నాయి? అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళకి పోలీస్ వ్యవస్థ కానీ సిఐడి వ్యవస్థ కానీ వాళ్ళకు అనుగుణంగా పనిచేస్తారా? ఒక ప్రాంతాన్ని సందర్శించడానికి బాధితుల పక్షాన అండగా నిలబడి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతానంటే ఇన్ని ఆంక్షల? పవన్ కళ్యాణ్ గారికి చట్టం మీద గౌరవం ఉండబట్టే ఆయన ఎక్కడ కూడా పోలీసు వారి నిర్బంధాన్ని కూడా ఎంత ఓర్పుతో భరించి కాలి నడకన చాలా దూరం వరకు ప్రయాణించి ఈ రోజున ఎప్పుడం చేరుకున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే నియంత పాలన సాగుతూ ఉందా? పోలీస్ వ్యవస్థ కూడా ఒకసారి గమనించాలి. చట్టాన్ని గౌరవిస్తున్నటువంటి వ్యక్తి ఎవరో చట్టాన్ని చుట్టం చేసుకొని తన ఆధీనంలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ప్రజల్ని ప్రజాపక్షం తరపున మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గొంతుకని పోలీస్ వ్యవస్థ ద్వారా ఆపాలనుకుంటే అది మీ అవివేకమవుతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రాజధాని అమరావతిలో ఒక రోడ్డు వేయలేనటువంటి మీరు ఇప్పటం గ్రామంలో అంట 120 అడుగులు రోడ్డు వెడల్పు చేసి అభివృద్ధి చేస్తారా? విజయవాడ బందర్ రోడ్డు కానీ ఏలూరు రోడ్డు కానీ ఒకసారి రండి, 80 అడుగులు 90 అడుగులు కూడా ఉండదు. మరి ప్రశాంతంగా ఉండేటువంటి ఈ ఇప్పటం గ్రామంలో ఇంత విధ్వంసం దేనికి? జనసేన పార్టీ ఆవిర్భావ సభకి వారు సహకరిస్తే మీరు ఆ గ్రామాన్ని సర్వనాశనం చేయాలనుకుంటారా? దీనికి సమాధానం చెప్పండి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉండేటువంటి ఇంటి దగ్గర కేవలం 15 అడుగుల రోడ్డు. ఇప్పటం గ్రామంలో ఇప్పటికే 65 నుంచి
70 అడుగుల పైగా రోడ్డు ఉంది, సైడ్ డ్రైన్స్ నిర్మించారు. అయినా కూడా మీరు కూల్చివేతలకి సిద్ధమయ్యారంటే ఇది కక్ష సాధింపే. అభివృద్ధి అంటే ఎవరైనా నమ్మేటువంటి పరిస్థితి ఉందా? ఈ దేశం కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం అహింసా సిద్ధాంతాన్ని అమలు చేసినటువంటి మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని కూలదోశారు. ఫ్యాక్షన్ రాజకీయాలు, హింసా రాజకీయాలు చేసినటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల్ని మీరు అక్కడ ఉంచడానికి కంచెలు వేస్తారా? గాంధీ గారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఒకటేనా? దీనికి సమాధానం చెప్పండి. మహాత్మా గాంధీ గారి విగ్రహం తొలగించినటువంటి మీరు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఎందుకు తొలగించలా? ఒక తెలుగు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి విగ్రహాన్ని కూడా తొలగించబడేశారా మీరు? అంతకన్నా గొప్పడు రాజశేఖర రెడ్డి గారు? అంతకన్నా గొప్పలా? పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంటే ఇష్టానుసారం చేస్తానంటే చూస్తూ ఉపేక్షించేటువంటి పని లేదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని ఎల్లకుండా ఆపేటువంటి శక్తి, నియంత్రించేటువంటి శక్తి మీకు లేదు. మేము ఎంతవరకైనా సరే ముందుకు పోతామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతుంది. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దోపిడీలు, దుర్మార్గాలు. ఈరోజు నిజంగా చూస్తే ఇప్పటం గ్రామంకి వెళ్ళి పొద్దున్నుంచి సందర్శిస్తే 53 ఇల్లులు అక్రమంగా కొట్టేస్తున్నారు. దాదాపు 120 అడుగులు రోడ్డు అని చెప్పి అన్ని ఇల్లులు కొట్టేస్తున్నారు. కేవలం కక్ష సాధింపు కోసమే. రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా గోతులు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, ఈ జగన్ నాటకంలో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. పాపం ఇప్పటంలో ఉన్న గ్రామస్తులు, వాళ్ళ ప్రజలు, వాళ్ళు స్వచ్ఛందంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వాళ్ళు ఆ రోజు స్థలం ఇచ్చారని చెప్పి కక్ష సాధింపు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ రాజశేఖర రెడ్డి తనయుడని చెప్పుకొని గతంలో కనుక ఓట్లు వేసుకొని గెలిచి ఈరోజు అందరినీ రాక్షస పాలనకు గురి చేస్తున్నారు. కేవలం ఇప్పటంలో గ్రామంలో కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని వదిలేసి మిగతా ఇల్లులన్నీ కూడా పగలగొట్టేస్తున్నారు. నిజంగా చెప్పుకుంటే అక్కడికి వెళ్ళి చూస్తే కడుపు తరుక్కోబోతుంది. ఎంతోమంది మహిళలు వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు కూడా చనిపోయినారు. మేము వాళ్ళ కాళ్ళ ఏళ్ళ పడినా కానీ కొద్ది కూడా కనికరించకుండా, మానవత్వం లేకుండా ఇల్లులన్నీ కూల్చేస్తున్నా అన్నారు. ఒక ఇంట్లో అయితే గర్భిణీ ఉంది, 8 నెలల గర్భిణి. ఆ ఇంట్లో కూడా ఏమీ లెక్క చేయకుండా ఇల్లు కూల్చేస్తున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకు ఆదేశాలు వచ్చినాయి పైనుంచి అని చెప్పి, ఏదో ఒక ఇటుకన్నా కదిలేయాలి, లేకపోతే గోడన్నా కూల్చేయాలని చెప్పి వాళ్ళు విలవిలా కొట్టుకుంటున్నారు. నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామ ప్రజలు కలవడానికి వెళ్తుంటే కూడా పోలీసులు ఆపడానికి ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మీరు ఆపాలంటే ఆపండి, కానీ నేను ఆగేదే లేదు, ప్రశ్నే లేదు, మీరు కార్లు ఆపుకోండి, కానీ నడుచుకుంటూ వెళ్తాను. 1.5 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళారు. ఈవెన్ ఇప్పటం గ్రామ ప్రజలు కూడా అందరూ తల్లి వచ్చారు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం చెప్పడానికి. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని కలిసి అందరు సమస్యలు తెలుసుకున్నారు. అందరికీ, ప్రతి ఒక్కరు ఇప్పటంలో గ్రామం ఉన్న వాళ్ళు అందరికీ కూడా అండగా నిలబడతామని చెప్తున్నారు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి దుర్మార్గమైన చర్యలు ఇప్పటికైనా ఆపుకోవాలి, లేకపోతే రాబోయే రోజుల్లో మాత్రం తీవ్రంగా ఖండిస్తాము. ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి మీ అవినీతి అరాచకాలని మాత్రం ఎండగడతామని చెప్పి చెప్పుకుంటున్నాం. జై హింద్, జై జనసేన.